అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈ స్పెషల్ పులావ్ దమ్ చికెన్ బిర్యానీ అయితే మా అన్నయ్య చేసినాడండి. మా అన్నయ్య చాలా బాగా కుక్ చేశారు ఫ్రెండ్స్, సూపర్గా చేశాడు. యాక్చువల్గా బాయ్స్గా అన్ని దాంట్లో మంచి క్వాలిటీ ఏంటంటే ఎవరికైతే కుకింగ్ వస్తుందో వాళ్ళు చాలా లక్కీ అండి. ఎవరైతే వాళ్ళని చేసుకుంటారో చాలా చాలా లక్కీ. సో మా అన్నయ్య అయితే సూపర్గా వండుతాడు. పప్పు కానీ, దాల్ ఫ్రై కానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ కర్రీ చేశాడండి ఫ్రెండ్స్. మా అన్నయ్య సూపర్గా చేశాడు. కానీ ఆ వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేదు, మా మమ్మీ వాళ్ళు తీయడం మర్చిపోయారు. సింపుల్గా చేశాడండి. చాలా రోజుల నుంచి నాకు కొంచెం చికెన్ బిర్యానీ చెయ్యి పులావ్ లాగా అంటే చేసి ఇచ్చాడండి. నో లెస్ స్పైసెస్, ఆయిల్ కూడా చాలా తక్కువ, చాలా టేస్టీగా చేశాడు. మీరైతే ప్రాసెస్ చూసేయండి. కానీ ఎవరైతే బాయ్స్ హైదరాబాదీ పులావ్ గర్ల్స్ వాళ్ళు ఎవరైతే చేసుకోబోతున్నారో చాలా లక్కీ. హైదరాబాదీ చికెన్ పులావ్ మస్తు వండుతారండి. మన గర్ల్స్ కన్నా బాయ్స్ సూపర్గా వండుతారు. కానీ దాంట్లో మా అన్నయ్య అయితే కేక్ అన్నమాట, సూపర్గా వండుతాడు. మంచి క్రీమీ టెక్స్చర్గా ఉంటుంది. మా అన్నయ్య ఏది చేసినా కొంచెం పెరుగు అలాంటివి వేసి చేస్తాడు. దానివల్ల కర్రీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది, కలర్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట. అన్నీ వేసి మంచిగా చేశారండి ఫ్రెండ్స్. మా డాడీ రోజు చికెన్ కూడా తెచ్చారు, మంచి పెద్ద పెద్ద పీసెస్ కొట్టుకొని. యాక్చువల్లీ ఇది సడన్గా ఆయనకి కొంచెం వీక్ ఆఫ్ ఉండే, సో చేసేయమంటే చేసి ఇచ్చారు. చాలా రోజుల నుంచి నార్మల్ ఫుడ్ తిని బోర్ అయిపోయింది, కానీ చాలా లెస్ స్పైసెస్తోని చాలా బాగా చేశారు. దీంట్లో స్పెషల్ ఏంటంటే దీంట్లో ఆలుగడ్డ ఉడకబెట్టి దాన్ని హాఫ్ కొంచెం ఉడకబెట్టి మళ్ళీ ఇప్పుడు బిర్యానీ వేసేటప్పుడు ఆలుగడ్డ అండ్ చికెన్ వేసారండి. చాలా బాగుంది. యాక్చువల్లీ బెంగాలీ స్టైల్ అనమాట. మా ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇలానే తింటారంట. సో ఆ టేస్ట్ అయితే నాకు చూపించారు. థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ ద బిర్యానీ. చాలా టేస్టీగా అయింది ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు చాలా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ మై వీడియో ఫ్రెండ్స్. ఇంకా చికెన్ బిర్యానీ తినేటప్పుడు అయితే వేడిగా చికెన్ బిర్యానీ చూసారా వడ్డిస్తున్నాడు మా అన్నయ్య అయితే. నేనైతే ఒక లెగ్ పీస్ అయితే వేసుకున్నానండి. ఇది అండ్ మా అన్నయ్య చేసిన రొయ్యల కర్రీ ఉంది కదా, అది కూడా వేసుకొని తిన్నాను. సూపర్గా ఉండే, చాలా బాగైంది బిర్యానీ. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.